2:7 వచ్చింది. దారిద్ర్యమును ఐశ్వర్యమును కలిగేవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడు ఆ మాట వచ్చారు. ఎక్కువ నాకు ఈ మాట కూడా చాలా దేవుడే దరిద్రము ఐశ్వర్యమును కలిగజేస్తాడంట కదా. మనం ఏమనుకుంటామంటే దరిద్రులుగా ఉన్న వాళ్ళని చూసి మనము ఎగతాళి చేసుకుంటాం మనసులో కదా. వీళ్ళు దరిద్రులు బాగుంటుంది, ఇప్పుడు ఇదే వీళ్ళు ఎప్పుడు పైకి రాదు, వీళ్ళు ఇంతే వీళ్ళ బ్రతికింతే అని అనుకుంటాం చాలా మంది కదా. కానీ దేవుడు అంటున్నాడు దారిద్ర్యమును ఐశ్వర్యమును నేనే కలిగజేసాను. కాబట్టి ఒకరిని తక్కువ వాళ్ళగా వారిని ఎక్కువగా నేనే చేశాను. ఓసారి నేను చెప్పిన కాలంలో ఉన్నా, నేను ఆత్మీయంగా అప్పుడు చాలా తెలియదు నాకు. అప్పుడు నేను ఎప్పుడు ప్రార్థిస్తున్నాను, దేవా నాకు కష్టాలను బట్టి మనం అడుగుతాం కదా, ఐశ్వర్యం అడగాలని నన్ను కూడా ఆశీర్దించు వాళ్ళు చాలా ప్రార్థిస్తున్నాను. దేవుడి సామెతల్లో ఒక మాట కూడా అర్థం మాట్లాడాను. దేవుని ఒకటి ఎక్కువగా చేయడం నా ఇష్టము, ఒకటి తక్కువగా చేయడం నా ఇష్టమే. కాబట్టి నువ్వు ఎప్పుడు కోరుకోవద్దు. అప్పటి నుండి నేను ఎప్పుడు ఏది నేను కోరుకోలేదు. అంటే నేను పైన ఉండాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. తగినంత ఈ ప్రభావాలని నేను కోరుకున్నప్పుడు దేవుడు నాకు అందించాడు, ఎక్కువ లేదు. కాబట్టి మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే మనకు తగినంతనే మనం అడగాలి. ఆకు కూడా అదే తగినంత ఆహారం. అంటే శిష్యులకు మరి యేసుప్రభువు నేర్పిన ప్రార్థన ఏంటంటే మన అనుదిన ఆహారం మనం అడగాలి కదా. ఎక్కువైతే మనం ఏం చేస్తామంటే కడుపు నిండి యెహోవా ఎవడని అంటారు. ఎక్కువైతే అంటే ఎక్కువ తినేసినామనుకో మనకి ఏమైతుంది, నిద్ర వస్తుంది కదా. ఎక్కువైనా మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయనుకో మన దగ్గర, మనం ఏం చేస్తాం అప్పుడు దాన్ని చేయవచ్చు కదా. ఏం అవసరం లేదు. మనకి ఏదో ఒక బలహీనతో, ఒక రోగము, ఒక అక్కర ఉంటే మనకు మెలకు ఉంటుంది, మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడి చిత్తమైతే ఇంకోసారి నేను ఆగు గురించి పంచుకుంటాను. ఇప్పుడు మన అంశము ఇది కాదు. కాబట్టి మన చేతులు ఏం చేయాలంటే ఆయన చుట్టూ మన కన్ను ఆయన వైపు చూడాలి. ఆయన మనల్ని కరుణించేంత వరకు మనము ఆయన వైపే చూసేవాళ్ళం. మన అక్కర్లన్నీ ఆయన తీర్చే దేవుడు ఉంటాడు. మరి